గోదావరి అక్కడ సమాధి కట్టి సిలువ పెట్టారు. అక్కడ మేము కరపత్ర ఇచ్చాం. ఆ అబ్బాయి తీసుకోలేదు. అక్కడ నుంచి గంగుపల్లి వెళ్ళాడు. గంగుపల్లి లెఫ్ట్ సైడ్ లో అక్కడ చిన్న క్లినిక్ ఉంది. అందులో ఒక ఆమె ఉంది. మనల్ని కరపత్రం ఇచ్చి రాలేదు. నేను ఇద్దామని వెళ్తున్నాను, ఇవ్వలేదామని చెప్పేసి వచ్చేసరికి కిందకి వచ్చేసరికి ఆమె చూస్తాను వెనక్కి. ఆ కుర్రోడు వచ్చాడు ఆ బైక్ మీద వచ్చి బండి ఆపాడు. వచ్చి ఆ బండి ఎక్కాలి. నా దగ్గర బండి ఆపాడు. ఎవరు మీరు? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? కరపత్రాలు వస్తాను, మా ఊర్లో మీ సంగతి చూస్తాను. ఎక్కడ ఆయన ఊరు నాకు తెలియదు. అడుగుదాం వెళ్ళిపోయాడు బండి మీద. ఎవరు ఎందుకోసం? నేను క్రీస్తు కోసం. ఎందుకోసం నేను శ్రమపడ్డా ఈరోజు. ఏదో సాయంత్రం కూడా మేము కూర్చొని చక్కగా రెండు పాటలు పాడి ఏదో విషయం మీతో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం? క్రీస్తునందు శ్రమ. క్రీస్తును ప్రేమించి దేవుడంట మనందరినీ ప్రేమించి, ప్రపంచాన్ని ప్రేమించి, పరలోకాన్ని, ఉన్నత మహిమను, దైవత్వాన్ని, సింహాసనాన్ని సమస్తం విడిచిపెట్టి తను రిక్తునిగా, అంటే నథింగ్. నేను అనుకుంటా ఇక్కడున్న మీరందరూ కూడా మాకన్నా లక్షాధికారులే నాకు తెలిసి. ఎందుకోసం? నా పేరు మీద ఇంతవరకు స్థలమే లేదు. నా ఒక 10 గజాలు 100 గజాలు 2 సెంట్లు కూడా స్థలమే లేదు. మరి ఎవరు ధనవంతులు ఇప్పుడు ఇక్కడ? మీరా నేనా? కూర్చున్నా మీకు పొలం లేవా? సొంత ఇల్లు లేవా? హాయిగా ఎవరు ఆలోచించేయండి. కాబట్టి క్రీస్తు మనల్ని ప్రేమించి ఎంత చేశాడు, క్రీస్తు కోసం మనం ఏం చేశాం గమనించండి. కొద్ది నిమిషాలు రాత్రి నేను ముగిచేసి మిమ్మల్ని పంపించేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి దానవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి దానవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా. కరుణ చూపి కలతమాంతే యేసే తోడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మనం చూసాం ప్రతి ఒక్కరి జీవితంలో కృంగిపోయే పరిస్థితి. ఎందుకు మన జీవితంలో కృంగుదల వస్తుంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? ఎందుకు మనం కృంగిపోతాము అంటే మన జీవితంలో ఏదో ఒక భయం ఉన్నది, ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతున్నది. ఏమంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక భయం ఉంది. ఆ రోజున మా ఇంట్లో ఏం జరుగుతుంది? 94 సంవత్సరంలో మా అన్నయ్య మన చంపకేసులో కొడితే అందరూ అనుకున్నారు వీళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన కొట్టాన్ని వెనుకెళ్ళాడు, ఆయన చొక్కాన్ని చింపేశాడు. చివరికి అన్నారు నాదనే వెళ్ళండి, యేసప్ప గారు ఉన్నారు, ఆయన సిలువ పెడితే బాగవుతారని చెప్పారు. ఎందుకు మనం ప్రయత్నించకూడదని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. ఆయన ఎప్పుడైతే ఆయన ఎక్కడ సిలువ పెట్టి కొడదెబ్బ కొట్టాడో ఏం తెలిసిందండి? సంపూర్ణ స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు నేనేం చేశానంటే రహస్యంగా విజయవాడ వెళ్ళి బైబిల్ కొనుక్కొచ్చుకున్నాను. బైబిల్ కొనుక్కొచ్చుకొని ఎవరికి తెలియకుండా రాత్రి 11 నుంచి తెల్లారి 4 గంటల వరకు బైబిల్ చదువు ప్రారంభించాను. అలాగున సంవత్సరంలో బైబిల్ 2 సార్లు చదివేశారు. ఇప్పుడు ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరైనా కావచ్చు, బైబిల్ ఇంతవరకు ఒక్కసారి పూర్తిగా చదివేశామా? ఎటువంటి క్రైస్తవులు అండి మనం? ఒక్కసారైన బైబిల్ని పూర్తిగా టాప్ టు బాటం ఆది కాలం నుంచి ప్రకటన చదివేశామా? ఆలోచించేది. కొత్త నిబంధనలు చదవాలి అంటే 16 గంటలు పూర్తి చేసేయచ్చు. ఏం జరుగుతుంది?
బైబిల్ పూర్తిగా చదివేశాను. కానీ దేవుడికి నన్ను ఏం చేస్తున్నాడంటే వెళ్ళు మాట్లాడుతున్నాడు. అలా వెళ్ళి మాట్లాడుతుంటే అనేకులు దయ్యం నుంచి విడిపడుతున్నారు, గొప్ప స్వస్థ పొందుకున్నారు. ఏమన్నా ఏం చేస్తున్నాడు దేవుడు నా జీవితంలో? ఆ కలిసిన దేవుడు దేశం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఏమన్నా ఆలోచించండి, ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఏదో భయం ఉన్నది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా, ఏమండి అయ్యో ఇంట్లో అన్నం కూర అనుకున్నాను, అయ్యో చెప్పి నువ్వు కృంగిపోయావు అనుకో, నువ్వు ఏది కూడా చేయలేవు. నువ్వు చేత కాని దానం అయిపోతావు, చేత కాని వాడవైపోతావు. దేవుడు చెప్తున్నాడు, శ్రమ దినమున మనం కృంగకూడదు, శ్రమ దినం మనం కృంగకూడదు. చాలా మంది ఏం చేస్తామంటే భయంతో పీడించబడుతూ ఉంటాం. అనేక భయాలు, వివాహం అయిందో అవ్వదు అన్న భయం, పిల్లలు పుట్టలేదన్న భయం, ఎవరికి పరీక్షలు మనం పాస్ కాము. కర్నూలు అనుకుంటాను, ఎప్పుడో 90 జరిగిన సంఘటన. 10th క్లాస్ పాస్ కాలేదని చెప్పేసి వాళ్ళ పోలీస్ ఆఫీసర్ కుమారుడు తుఫాను తీసుకుంటే కాల్ చేసుకున్నాడు. భయం. అమెరికా దేశంలో గొప్ప యోధుడు ఆయన. యూట్యూబ్ లో మర్చిపోయాను నేను, గొప్ప యోధుడు. అదే సమయంలో రైలు కోచ్ లో పనిచేస్తూ ఉంటాడు. రైలు కోచ్ లో ఏసీ బోగిలో పనిచేస్తున్నాడు. ఆయన ఒక భయం ఉండేది, అమ్మో నేను లోపలికి వెళ్ళిపోతే లాక్ పడి చచ్చిపోతానేమో. పెద్ద యోధుడు, బాధ్యుడు. పక్క రోజు ఆయన పని వచ్చింది, ఆయన చేయ లోపలికి క్లీన్ చేయ లోపలికి క్లీన్ చేస్తున్నాడు. బైక్లు తగ్గకుండా లాక్ పడిపోయింది. ఎవరు తీయలేదు. అయ్యో ఎవరు తీయట్లేదు భయపడుతున్నాడు. ఎవరు తెలిసిన ఆ లాగున చచ్చిపోయాడు. అంటే పొద్దున్నే లాగు తీస్తే లోపల మనిషి ఉన్నాడు. నేను నెల చనిపోయి చెప్పి పరీక్ష చేస్తానంట. ఏదో అనారోగ్యం కాదు, చలి వల్ల కాదంట, లోపల ఏసీ వల్ల కాదంట, భయముతో చచ్చిపోయాడు. ఈ రాత్రి మన జీవితంలో మనం ఒప్పుకున్న కురుగుదల ఉన్నది. ఎందుకు ఆ కురుగుదల అంటే మనం దేనికో భయపడుతూ ఉన్నాం. మన జీవితంలో అనేక భయాలు, నా జీవితంలో అనేక భయాలు ఎదుర్కొన్నాను. ఆయన కూడా ఎక్కడ బైబిల్ అంటాడు, యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చినా నేను భయపడుతున్నో, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నో అది నాకు సంభవించుచున్నది. ఏమొస్తుందో, ఏం జరుగుతుందో, దేనికోసమే నువ్వు భయపడతావు ఈ రాత్రికాల సమయంలో, అది జరగబోతుంది. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, బైబిల్ ఏం చెప్తుందంటే 365 సార్లు భయపడకుడి అని చెప్తుంది. ఏం చెప్తుంది? భయపడకుడి. యేసయ్య ఎందుకు వచ్చారంటే మన జీవితంలో ప్రతి భయం నుంచి విడిపించడానికి, మరణ భయం నుంచి విడిపించడానికి, పాపము శాపం నుంచి విడిపించడానికి, ఈ లోకంలో ఎలా జీవించాలో అన్న భయం నుంచి విడిపించడానికి. దేవుని పిల్లలారా, ఈ ప్రయాస అంతా దేనికోసం? ఎందుకు మనం కూర్చున్నాం? ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఎన్ని చేసినా, ఎలా చేసినా కూడా ఈ భయం నుంచి బయటికి రా. ఈ భయం నుంచి బయటకు రావాలి అంటే ఒకే ఒక పని చేయాలి. మనం యేసు ప్రభువుని అంగీకరించాలి, యేసు ప్రభు రక్షణ పొందాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. ఏం చేయాలి? బైబిల్ చదవాలి. నేను సింగపూర్ 2 సంవత్సరాలు వెళ్ళాను. ఒక్కొక్క సంవత్సరంలో 4 రోజులు ట్రైనింగ్ చేశాను సింగపూర్ లో. అమెరికా నుంచి ప్రత్యక్ష ప్రసారంలో నేను బైబిల్ క్లాసులు 3 డిగ్రీలు కంప్లీట్ చేశాను అమెరికా దేశం నుంచి. అలాగే బైబిల్ కాలేజ్ 2 సంవత్సరాలు, డిసైపుల్స్ 3 సంవత్సరాలు, ఎన్నో చదివాను. బైబిల్ నాకు నేరుగా ఎన్ని చదివాను నాకే తెలియదు. అయినా స్టిల్ నేను నేర్చుకుంటున్నాను వాక్యం. చాలా మంది అనుకుంటాను ఏదో కొంచెం తెలిసిపోయి నాకు మొత్తం తెలుసు అనుకుంటాను. నేను ఆలోచించేయండి, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన దేవుని వాక్యం చాలా ఉన్నది. దేవుని వాక్యం నేర్చుకోవాలి. ప్రతి దగ్గర గుంటూరులో 50 మంది సేవకులు వస్తారు అనేక ప్రాంతాల నుంచి. బైబిల్ క్లాస్, ప్రత్యేకంగా బైబిల్ క్లాస్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం బైబిల్ క్లాస్. దేవుని వాక్యం నేర్చుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం లేకపోతే మీ జీవితాల్లో మేమెంత ప్రయాసపడ్డా కూడా నిష్ప్రయోజనం. దేవుని వాక్యాన్ని మీరు చోటు ఇవ్వకపోతే మీరు అనొచ్చు, మాకు చదువులేదు పాస్టర్ గారు, చదువుతో సంబంధం లేదు. దేవుని వాక్యం తెలుసుకోవాలంటే వినొచ్చు. చెవులు గలవాడు వినుడు కాక అన్నాడు దేవుడు. తెలిసిన టీవీ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తాం? పొద్దుగూకులుగా సినిమాలు, నాటకలే. దేవుడి వాక్యం చూస్తామా? ఎంతమందిలో టీవీ లేవు?
పాస్టర్ గారు మా ఇంట్లో టీవీ చేతులు పోయిందండి, ఎవరెత్తలేరు. అందరిలో ఖచ్చితంగా టీవీ ఉంటుంది. కనీసం రోజు గంట టీవీ దేవునికి పెడతారా? ఒక గంట ఒక అరగంట దేవునికి పెడతారా? పెట్టనే పెట్టరు. ఎప్పుడు అత్తాకోడలు కొట్టుకుంటారు చూడండి, ఆ సీరియల్లే బాగుంటది. ఇది మంచిది కాదు, ఇది నాశనం గాను, ఇట్లా చేయాలి మొత్తం ఎట్లా ఉండదు మా మామతో. ఏ సీరియల్ తప్ప దేవుడు వాక్యాన్ని చోటు ఇవ్వదు. దేవుడి పిల్లలారా, దేవుడి ఆత్మతో మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్నో జరిగాయి, ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచం బయటకు వెళ్తే భయంకరమైన పరిస్థితులు, ఏం జరుగుతుందో అని భయం, ఎలా జరుగుతుందో భయం. ప్రతి భయం నుంచి విడిపించబడాలి అంటే నీ జీవితంలో యేసయ్యను ఆహ్వానించాలి, యేసయ్యను కలిగి ఉండాలి. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని నువ్వు చోటివ్వాలి. దేవుని వాక్యానికి చోటివ్వాలి. మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఎవరిని గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దేవుడు గొప్పగా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు, గొప్ప మందిరాన్ని ఇస్తున్నారు. రండి, మీ ఏ సమస్య దేవుడు విడిపించబోతున్నాడు. దేవుడు విడిపించాలి అంటే మీరు ముందు మనసు కలిగి ఉండాలి. అమెరికా దేశంలో ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం పొందుతున్నారు. ఒక ఆమె అయితే 6 నెలల నుంచి కోమని చచ్చిపోవట్లేదు. కుటుంబీకులు ఎవరు ఉద్యోగాలు కావట్లేదు, ఎంతో బాధపడుతున్నారు. వాడు ఒకటే చెప్పాను, 2012 సంవత్సరంలో ఏమండి 5 రోజుల ముందుగా డిసెంబర్ నెల 2012 నెల 12వ తారీఖు నేను మాట్లాడుతున్నా, 9వ తారీఖు మాట్లాడుతున్నాను. అమ్మ 12వ తారీఖు 12 నెల 12 గంటలకి మీ గ్రాండ్ మా చనిపోతుంది పోమని చెప్పేసి. ఏమని తెలుసా? 2012 తారీఖున 2012 సంవత్సరం 12 నెల డిసెంబర్ నెల 12వ తారీఖున ఆమె చనిపోయింది. ఇక్కడ నుంచి చెప్పాను. దానికోసం 2014 సంవత్సరంలో ఆమె భారతదేశం గుంటూరు వచ్చి, ఈ జేమ్స్ పాస్టర్ గారు గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, మా గ్రాండ్ మా గురించి ఇలా మేము 6 నెలలు బాధపడుతుంటే అని చెప్పాడు. ఇలా జరిగిందని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాం. ఎక్కడో అమెరికా దేశం నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చినారు. ఆలోచించి మీ బ్రతుకులు మారాలి అంటే మనం ఎంత పొలము పనిచేసినా, ఎంత సంపాదించుకున్నా, ఎంత పొలమున్నా ఆ పొలంలో మనం పోతాం, కానీ పరలోకం పోం. పరలోకం పోవాలి అంటే ఒకటే మార్గం, మనలో భయం మనం ఒప్పుకోవాలి. అవును, నేను పలానా దాని గురించి భయపడుతున్నాను. అవును, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో నేను భయపడుతున్నాను, నేను కృంగిపోతున్నాను, నేను వాటి నుంచి బయటకు వస్తాను, నేను రక్షణ పొందుతాను, నేను మార్గం పొందుతాను. నా 17 ఏళ్ళు నేను బాప్తిజం పొందాను. మా నాన్న చొక్కబట్టుకున్నాడు, రేయ్ నీకు బుద్ధి లేదా, ఇప్పుడు ఎందుకు వేసుకుని అనుకుంటానంట. 40వ సంవత్సరంలో దేవుడిని నమ్ముతారా, పెళ్లి చేసుకుని పిల్లగలుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మంది కూడా వాక్యం అయితే బాగా వింటారు. ఒక 5 సంవత్సరాల పాపకి ఎక్కడ ఉంది, 5వ చదువుతున్న పాప, ఆ పాప పేరు కనబట్ల, 5వ తరగతి చదువుతుంది. పొద్దున్న మేము వెళ్తామంటే పాస్టర్ గారు రాత్రి మీరు మాట్లాడిన మాటలు నన్ను తాకాయండి, నేను చాలా ఆశీర్వదించబడ్డాను అంటుంది. 5వ చదువుతున్న పాప ఇందా పాడబాంది, ఇక్కడ బయట చేసుకుని ఆలోచించేయండి. అది పడుతుందిపోతుంది. ఆలోచించేయండి. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాడు. దైవజనులు పాల్ కిషోర్ గారు ద్వారా మరణమైన తర్వాత మనం పరలోకం పోవాలి, మన జీవితంలో కృంగుదల, మన జీవితంలో భయాన్ని మనం జయించాలి అంటే మీకు దేవుడు చెప్తున్నాడు. మన రావులపాలెంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రావులపాలెం ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో బాప్తిజం పొందుతారు, ఎప్పుడో రక్షణ పొందడం కాదు. ఒకరు ఈ రాత్రి భూకంపం వస్తే, ఒకరు ఈ రాత్రి తలకింద సంవత్సరం. మన గమ్యం ఏమిటి? మనం ఎక్కడ ఉండబోతున్నాం? పరలోకమా నరకమా? యేసుక్రీస్తుని ప్రేమించి, నన్ను ప్రేమించి, తన దైవత్వాన్ని, తన మహిమను, తన యొక్క స్వరూపమును, తన సమస్తమును విడిచిపెట్టాడు. ఈ బికమ్ ఎ మ్యాన్. ఈ డే విత్ ద క్రాస్, సిలువలో చనిపోతున్నాడు, సిలువలో ప్రాణం పడుతున్నాడు, సిలువలో రక్తాన్ని కాల్చున్నాడు. ఏం చేస్తాడు అసలు? తద్వారా తన కృపనిస్తూ ఉన్నాడు, అని అందరినీ పిలుస్తున్నాడు. బాధకర విషయం ఏంటంటే భారతదేశంలో ఈ తక్కువ కులాలు మాలా మాదిరిలు వేసుకుని అంగీకరించారు కాబట్టి క్రైస్తవ మతం వాళ్ళు అనుకుంటారు. నో నో నో. భారతదేశంలో బ్రాహ్మణులు ఎలాగో అంటే వాళ్ళు దేవునితో సమానం, వాళ్ళు దేవుని తర్వాత దేవుళ్ళు. వాళ్ళు యేసు ఎటువంటి తెలిసిన భారతదేశంలోని బ్రాహ్మణులు ప్రపంచంలో యూదులు అలాగూ. ప్రపంచ జనాభా 750 కోట్లకు పైగా ఉన్నారు. భారతదేశం జనాభా 125 కోట్లు. ప్రపంచ జనాభాలో మొత్తం లెక్కలేస్తే దగ్గరగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మన వాళ్ళకి తెలియదు కానీ మన పితలు చేశారు, తాడు పట్టుకోరా, ఈ తాడే మన దేవుడు రా, నువ్వు చచ్చిపోయి విడిచిపెట్టదురా, వీటిలో ఉండాలా మనం, ఏం జరిగిన ఈ తాడు విడిచిపెట్టదురా అన్నారు. కానీ
అసలు ఆ తాడేంటి, ఆ తాడు ఎలా వచ్చింది, ఆ తాడు ఎక్కడ తీసుకెళ్తుంది అని ఎవరు వివరించలేదు. నేను కూడా అన్ని గ్రంథాలు చదివాను. అసలు యేసుకోవాలంటే ఎవరు నేను అనుకున్నాను. ఆ రోజు 94లో యేసుకోవు అంటే తెల్లోల దేవుడు అనుకునేవాడు, అమెరికా దేవుడు అనుకునేవాడు. చాలా తప్పు. యేసు ప్రభు మన భూభాగంలో పుట్టాడు. చదువుకున్నప్పుడు తెలుసు 7 ఖండాలు ఉన్నాయి. ఆసియా ఖండం అంటారు మన ఖండం. ఆసియా ఖండంలో 48 దేశాలు ఉన్నాయి. 48 దేశాల్లో ఇస్రాయల్ దేశం ఒకటి, భారతదేశం ఒకటి. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రము, అలాగనే కర్ణాటక రాష్ట్రము, అలాగనే తమిళనాడు రాష్ట్రం ఎట్లా ఉన్నాయో ఆసియా ఖండములో అలాగనే దేశాలు. అంటే ఆయన మన భూభాగంలో పుట్టాడు. అంటే ఎవరైనా హీ ఈజ్ అవర్ గాడ్. మనము ఆంధ్ర నుంచి కర్ణాటకకు పో, నువ్వు ఆంధ్ర నుంచి తమిళనాడుకు ఏమంటారు వాళ్ళు, పోయి ఆంధ్ర ఓడు అంటారు. తమిళనాడు పోయి తమిళోడు, ఆంధ్ర ఓడు అంటాడు. భారతదేశం నుంచి సింగపూర్ పో, పోయి ఇండియన్ రా అంటాడు. ఏమండి, ఆసియా నుంచి యూరోప్ ఖండానికి వెళ్ళు, పోయి ఏషియన్ రా అంటాడు, ఆసియా వాడరా అంటాడు. అంటే ఏంటి, ప్రాంతము మారుతున్నది. యేసు ప్రభు మన ప్రాంతంలో పుట్టాడు. యేసు ప్రభు తక్కువ జాతి దేవుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి చనిపోయిన తర్వాత దైవత్వాన్ని పొందుకొని మోక్షానికి పరలోకము పోవాలంటే, శాశ్వత కాలము యేసు క్రీస్తుతో పాటు ఉండాలంటే, మోక్షంలో జీవించాలంటే ఈ రాత్రి ఎవరైనా సరే, నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని అంగీకరించాలి. పాస్టర్ గారు నాకు కొంచెం టైం ఉందిలేండి, నేను కొన్ని అప్పులు తీర్చాలి, కొంచెం టైం ఉందిలేండి, కొంతమంది నన్ను కొట్టారు, వాళ్ళు కొట్టాలి, నేను కొంత టైం ఉందిలేండి, నేను మళ్ళీ పొడవాలి, పొడిచిన తర్వాత నేను ఇదే చివరి నిమిషం, ఇదే చివరి గడియ, రేపు ఇక్కడ మనం కూర్చుంటామా, కూర్చో, నా ముఖం మీద చూస్తారా, మీ ముఖం మీద చూస్తారా, చూడను. దేవుడు మాట్లాడుతున్నాడు, దిస్ ఈస్ ద ఫైనల్ డే ఫర్ యూ. ఇది చివరి అవకాశం దేవుడు చూస్తున్నాడు. రా, ప్రభుని అంగీకరించు. నీ జీవితంలో కుముదాల నుంచి, నీ జీవితంలో ప్రతి భయం నుంచి నా ప్రభు విడిపించేవాడు, మరణాన్ని జయించినవాడు నా ప్రభు యేసు. మరణపు తాపు చెవులు విరిచినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు నా యేసు ప్రభు. ఆయన రాత్రి పిలుస్తున్నాడు. నేను అది తెలుసుకున్నాను. నా 17 ఏట నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్తాను, నేను నరకానికి వెళ్ళకూడదని ఏం చేయాలి అని బైబిల్ చదివినప్పుడు నన్ను అంగీకరించన్నాడు. నాకేం తెలియదు బైబిల్ గురించి. ఆ బైబిల్ చదివినట్లుగా చదివిన తర్వాత పరిశుద్ధంగా ఉంటామంటే శుభ్రంగా చల్లని స్నానం చేయడం అనుకున్నాను. ప్రతిరోజు తెల్లవారుదామున 4 గంటలకి చన్నీళ్ళు స్నానం చేసేవాడిని. 4 సంవత్సరాలు చేశాను పరిశుద్ధంగా జీవించడం అంటే. అది అనుకునేవాడిని. మన భారతదేశంలో ఉంది కదా పరిశుద్ధం ఏంటంటే చన్నీళ్ళు స్నానం చేసుకోవాలి. నేను అలాగే 4 సంవత్సరాలు తెల్లవారు 4 గంటలు పోసుకున్నాను చన్నీళ్ళు స్నానం, పరిశుద్ధంగా ఉండాలని. ఏమంటే ఎంతో మొండిగా దేవుళ్ళు ఉండేవాడిని. పిక్కల బస్తీ హైదరాబాద్లో 12 సంవత్సరాల నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అటువంటి చోట నేను 5 సంవత్సరాలు ఉన్నాను. పిట్టల బస్తీ. ఏమంటే పిట్లోళ్ళు వాళ్ళు తెలుగు వచ్చిన పిట్ల భాష మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. అటువంటి ప్రాంతము ఎలా ఉన్నది అంటే, వాళ్ళు 12 సంవత్సరాల అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అంత ఘోరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుడు నిలబెట్టి నువ్వు ఉండాలన్నాడు. పారిపోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను. ఆయన దేవుడు నన్ను అనేక ఏమండి ఇది వస్తుంది ఏమంటే ఈ జాండీస్ వస్తుంది కదా, జాండీస్ అయితే నాకు 3 నెలలు పడిపోయాను. ఒక్క టాబ్లెట్ వేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోతావా ఉంటావా, ఉంటాను ప్రభు అన్నాడు. దేవుడు దాన్ని స్వస్థపరిచేసి ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పరలోకమా నరకమా. దిస్ ఇస్ యువర్ ఫైనల్ డే, దిస్ ఇస్ యువర్ ఫైనల్ నైట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ గాడ్, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్, he will fear your every fear. నీలో ప్రతి భయాన్ని అయినా వెళ్ళగొట్టబోతున్నాడు. తీర్మానం తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఈ బిడ్డలతో మాట్లాడి ఆత్మని శక్తిపరిచే ఈ ఊరు మొత్తం తిరిగి స్థలం కోసం ఆయన మందిని కట్టుకోవడానికి హల్లెలూయా. ప్రార్థన చేయాలందరూ కూడా రాత్రి నాయన ఈ గ్రామ ప్రజలతో మాట్లాడము.
కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మీ కుమారుల కోసం ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. కుమ్మరించమని ప్రార్థిస్తాను. కన్నీరు కార్చండి, మీ కన్నీరు తీసేవాడిన యేసయ్య ఆయన హృదయంలోకి రాను. దేవుని సేవకు పట్టణాలు వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు ఎవరైనా భయపడుతున్నారు, పంపించి తర్వాత పాంపులా జరిగింది. రేపు ఏం జరుగుతుంది తెలియదు. ఈ రాత్రి మా ప్రభువులు అంగీకరిస్తే మీ భవిష్యత్తు మారబోతుంది, నిత్యత్వం పొందుకోబోతున్నాను. నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ మౌనం ఉన్నాను. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నేను అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా కావచ్చు, బయటికి కావచ్చు, ధైర్యంగా ముందుకు రా. ప్రార్థన ప్రార్థన మన చేతులు అందరి చేతులు పైకెత్తారు, మీ చేతులు అందరూ పైకెత్తారు. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగా మాట్లాడి పరిశుద్ధ దేవ, ఈ రాత్రికాల సమయంలో రావులాపురం గ్రామంలో అద్భుత కృపా గారిని ప్రేమించి, దానియేలుని ప్రేమించి, అలాగే బెంజమిన్ని ప్రేమించి, వారి యొక్క మామూలు ప్రతిమికులు ప్రేమించి, వారి జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యం కొరకే స్తోత్రం. వారిని స్వస్థపరిచాము, సాతాను బంధకాల నుంచి విడిపించాము, మీ కృపనిచ్చాము, అద్భుతాన్ని చేశాము, మందిరము కట్టాము. మీకు వందనాలు. ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరూ నా ప్రభువా, వాక్యం లేక ప్రార్థన లేక ఏదో పొద్దునే పొలం పనికి వెళ్ళి ప్రార్థన వస్తూ అన్నం కూర వండుకొని తిరిగి బ్రతుకుతున్నాను. నా ప్రభువా, వీరిలో మీ ఆశను పుట్టుమునాయన, మీ ఆశను పుట్టించుకున్నాయన. వీరి జీవితాల్లో యేసయ్య మీరు పాలు భాగస్తులు అవుదురు గాక, వీరి కుటుంబాలు ట్రాన్స్ఫర్ అవును గాక, మీరు పరమ రక్షణ పొందుదురు గాక. ఇక్కడ ఏర్పాటు చేసిన మందిరములు దేవునికి అద్భుతాలు, స్వస్థలు, మహిమను ఈ యొక్క రావుల ప్రభు గ్రామ ప్రజలు చూసుదురు గాక. ప్రతి వాక్యాన్ని సంధించండి. వృద్ధులను ఎవ్వరు విడిచిపెట్టదు అయ్యా. మాది కాని గ్రామం కానీ, మాదని కాని ప్రజలు కానీ ఎవరితో మీరు పని చేస్తున్నారు, సెంటర్ లో ఉన్నాయి గ్రామానికి వేరే వాళ్ళు అనేక అన్యులు జీవిస్తున్నారు, వారిని కూడా జరానికి ఖాదిస్తున్నాను, వాళ్ళకి దూరపరుస్తాను, ఆత్మీయంగా బలపరుస్తాను. మనిషి మరి ఏ బస్సుకి వెళ్తున్నాం? 5 గంటల అటు వస్తామని మిగిలిన
దాసుని ముట్టని తాకని నరాలను కణాలను మూలుగులను ఇంద్రియాలకు బలపరచండి ఆత్మకి విసరపరచండి వర్ధలపరచండి విషయాన్ని కొందర స్తోత్రాలతో రక్షణ మనుషులు జ్ఞానవంతులు సహాయం బలపరచండి సమర్పిస్తాను వందనాలు స్తోత్రాలు పరిశుద్ధ రక్షకుడ
when you in Jesus with your power, mighty power, Lord, this is your child, your blessed hallelujah. ఇప్పుడు ఏ సమస్తం మారిపోదు కాక